హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఆహ్, ఈ 2025 సంవత్సరంలో పూర్తిగా నాకు ఎంత సీనియర్‌కైనా మనం ఎంత మంచిగా కోడి పెంచుదాం అనుకున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి అనేకమైనటువంటి సమస్యలనేది మన జీవితాల్లో ఎదురవుతుంటాయి. కొన్ని కొన్ని సమస్యలొచ్చినప్పుడు ఎందుకురా బాబు ఈ జీవితం అనేంత చిరాకు గూడా వస్తది. అది ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క పని జేసుకునేవాడికి ఎంతలా ఓర్పు, సహనం కలిగిన వాడికైనా ఒక్కొక్కసారి చిరాకొస్తది. మనం చేసే పనిలో కానివ్వండి, అది సొంతంగా పనైనా సరే, వేరే వాళ్ళ దగ్గర పనికెళ్ళినా కూడా కొన్ని కొన్ని సందర్భాలను బట్టి, మనకెదురయ్యే సమస్యలను బట్టి అనేక సార్లు మనం ఏదో ఒక విధంగా ఒత్తిడికి లోనవుతాం. వేదనకు గురవుతాం. అలాంటి సమస్యలు పౌల్ట్రీ ఫామ్‌లో గూడా వస్తాయి. అయితే ఈ పౌల్ట్రీ ఫామ్ బిజినెస్‌లోకొచ్చేసి ఒక 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్‌లో నాకెప్పుడు గూడా ఇంత సమస్య అనేది రాలా. నేనెప్పుడు వీడియోలు చెప్తుంటాను. షార్ట్ వీడియోలో చూస్తుంటారు. కానీ ఇంత చిరాకు, ఇంత ఇబ్బంది నాకు ఫస్ట్ టైమ్ వచ్చింది. అంటే 1,60,000 వచ్చిన లాస్ వచ్చినప్పుడు కూడా నాకంత బాధ అనిపించలేదు. కానీ ఈ బ్యాచ్‌లో నాకు ఆల్రెడీ ఈ సంవత్సరంలో మీకు చూపిస్తూనే ఉన్నా. 2 బ్యాచ్‌లు కూడా నాకు లాస్ వచ్చింది. అది 53,000 లాస్ వచ్చినాయి. నేను 2 బ్యాచ్‌ల మీద 53,000 లాస్ వచ్చింది. ప్రతి బ్యాచ్‌కి వీడియో చేసి నేను పెట్టా. చూసారు మీరు చాలా వరకు. కొంతమంది చూసారు, కొంతమంది చూడలేదు. అయితే లైఫ్‌లో ఒడిదుడుకులు ఎలాగుంటాయి, దాన్ని ఎలా అధిగమించాలనేది మనం నేర్చుకోవాలి. కింద పడ్డప్పుడల్లా మనం పైకి లేవటం నేర్చుకోవటమే జీవితం. అలాంటిది నా జీవితాల్లో ఎలా జరుగుతున్నాయి, ఏంటి, నేను చేసే బిజినెస్‌లో చూసారుగా. ఆల్రెడీ ఒక బ్యాచ్‌లో నాకు 33,000 దాకా లాస్ వచ్చింది. అది వీడియో చేద్దామని ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. అక్కడ కోడిపిల్లలు, ఆ పక్కనుండే షెడ్‌లో కోడిపిల్లలు, వాటిల్లో కూడా రెండో రోజు నుంచి వీకులొచ్చినాయి. ఆ వీకుల్లోనే కొంత డాక్టర్లు చూశారు, పక్కన పెట్టేశారు. నేను తీసా ఈ వీడియో చేసి వాళ్ళకి కూడా నేను పంపించాను. కంపెనీ వాళ్ళతో మాట్లాడాం. ఇకపోతే ఇప్పుడు మీకు చూపించిన ఈ ఖాళీ షెడ్‌లో వచ్చేసి మన కోళ్ళు ఎలా అమ్మాం, ఎన్ని కోళ్ళేసాం, మనకి ఎన్ని వచ్చినాయి అనే దాన్ని బట్టి మీరు చూద్దురు గానీ. చూశారుగా. ఇట్లా ప్రతీదీ మనం మీకు కోళ్ళతో సహా ఈ లెక్క చూపిస్తాను నేను. నాకసలు ఎంత లాస్ వచ్చింది, ఎంత రేట్‌కి అమ్మాను. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, 142 రేట్ అంటే మనకి మంచి లాభం రావాల్సిందనమాట. అంటే పోయిన 53,000 కూడా ఈ బ్యాచ్‌లో నాకు రావాలి వాస్తవంగా. కానీ రాలేదు. ఎందుకు రాలేదు? ఏంటి అసలే? మరి రూ. 144 రేట్‌లో నాకెందుకు మిగలలేదు అనేది వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్. ఆహ్, నేను అమ్మిన కోళ్ళైతే అవి చూసారుగా. అమరావతి బండి అనమాట. ఆయన పేరు సురేషు. అమరావతి బండి అది. రూ. 134 రేట్ ఉంటే నేను అమ్మింది వచ్చేసి రూ. 100 రేటు మనకిచ్చింది. అంటే రూ. 34 రేటా? ఎందుకంత తక్కువకి ఇవ్వాల్సొచ్చింది? అంటే తక్కువకి ఇవ్వాల్సొచ్చింది. ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? నాకు కోళ్ళు మోర్టాలిటీ వస్తున్నాయి. బరువులు ఒకటి రాలేదు. లోకల్‌లో కోడి అమ్ముకునేది లోకల్‌లో వాళ్ళు రాలేదు. కోడి నాకు తక్కువ బరువులు ఉండేసరికి ఎవరు రావడానికి ఆసక్తి చూపించలేదు. అంటే రూ. 144 రేట్ ఉన్నప్పుడు నేను అమ్ముకోలేకపోయాను. తర్వాత ఆ రోజు ఈ బండి మాట్లాడుకున్న రోజు రూ. 10 మైనస్ అయింది. అంటే 134. 134లో రూ. 34 మైనస్ ఇచ్చి రూ. 100కి అమ్మితే 65,000 వచ్చినాయి మనకి. 320 కోళ్ళకి. అసలు టోటల్‌గా మనం అమ్మిన కోళ్ళు, మనకొచ్చిన అమౌంటు, మనం షెడ్‌లో ఏసిన కోళ్ళు చూసారుగా ఇక్కడ. టోటలు 720 కోళ్ళు మనకొచ్చింది. కానీ మనకి అమౌంట్ చాలా తక్కువొచ్చింది. తర్వాత పిల్లి చూడండి ఎలా ఆడుతుందో నాతో. తర్వాత చాలా మనకి అమౌంట్ తక్కువనేది వచ్చింది. సరే, మనం బాధపడకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి మనకి వచ్చిన అమౌంట్ 720 కోళ్ళు మనం అమ్మకం. 1,50,000 320 రూపాయలు వచ్చినాయి. అలాగే మనం వేసింది
1080 కోడి పిల్లలు. 1080 కోడి పిల్లలకు వచ్చిన అమౌంట్ అది. తర్వాత ఈ అన్నీ మీకు చూపిస్తూ ఉన్నా. మనకి టోటల్‌గా 1050 కోడి పిల్లలు పెడితే మనకి 1071 పిల్ల వస్తది. వాళ్ళు విడిగా కొన్ని పిల్లలు ఉంటే మనకి ఇచ్చెళ్లారు. లాస్ట్ పాయింట్ కొన్ని పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా మన చేతికి ఇచ్చేసి ఎళ్లారు. అది చూసారుగా 1080. ఆ 1080 పిల్లలకి మనకి మోర్టాలిటీ ఎంతొచ్చింది? దాదాపు 360 కోడి పిల్లల వరకు మనకు మోర్టాలిటీ వచ్చింది. అంటే అసలు 3.6 అసలు మామూలు మోర్టాలిటీ కాదు. 2% ఎక్కువ. 3% ఎక్కువ. అలాంటిది మనకి మోర్టాలిటీ 34 రోజులు కోళ్ళు శుభ్రంగా బాగా తిరుగుతున్నాయి. ఇంకా లేదు నాకు ఒక మిగులుతాయి డబ్బులు పర్ఫెక్ట్‌గా పోయిన 53,000 వస్తే మన షాకిర్ వస్తది అని నేను ఎంతగానో ఆశపడితే, నా ఆశలన్నీ కూడా నిరాశలైపోయి అసలు ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కాకుండా ఉంది. ఎన్ని మందులు వాడానో చూసారుగా మోర్టాలిటీ 360 లాసు రూ. 33,680 లాస్ వచ్చింది. రూ. 1,85,000 నేను పెట్టుబడి పెడితే రూ. 151,320 నా చేతికొస్తే చూసారుగా లాసు. కానీ వాస్తవంగా లాస్ రాకూడదు. నాకు దాదాపు ఒక 80,000 మిగలాలి. మిగలాల్సింది పోయి నాకు ఆ అమౌంట్ రావటం అనేది చాలా బాధాకరమైన విషయం. అది మోర్టాలిటీలు ఎందుకు వచ్చిందో తెలీదు. అసలు మోర్టాలిటీ అనేది కంట్రోల్ అవ్వదు. రోజు బస్తాలు బస్తాలు పారేసి వచ్చా ఫ్రెండ్స్. ఏదేమైనా దేవుడు ఈ బ్యాచ్ కాకపోయినా ఇంకో బ్యాచ్ తీస్తాడు, అమౌంట్ మిగులుద్ది అనే ఒకే ఒక ఆలోచనతో ఈ పని ముందుకెళ్తున్నా. ఇప్పుడు ఉన్న బ్యాచ్ కూడా పెద్దగా ఏమనిపించట్లేదు. ఎందుకంటే దాంట్లో రావటమే వీక్‌లో వచ్చినాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.